ఈమెనా అమ్మ? ఈమెను నేను పెళ్లి చేసుకున్నా. ఈకా నుంచి నీకు అమ్మాయి ఏంది నాన్న, నీకేమైనా బుద్ధుందా? ఈ వయసులో నువ్వు పెళ్లి చేసుకున్నా కాక ఆమె వల్ల పట్టుకొచ్చి నాకు అమ్మాయితుందని చెప్తానవా? గట్ల కాదు బిడ్డ, నీకు అమ్మలేని లోటు తీర్చాలని ఈమెను పెళ్లి చేసుకున్నా. పైగా పనులని నువ్వే చేస్తున్నావు కదా బిడ్డ. నాకు అమ్మలేని లోటు తీర్చాలంటే నువ్వే అమ్మాయి చూసుకోవచ్చు. కాకపోయినా కూడా నేనేం చిన్నపిల్లని కాదు, నా పనులు నేను చేసుకుంటా. నేను లేనప్పుడు నిన్ను చూసుకోవడానికి అమ్మ ఉండాలి కదా బిడ్డ. ఇక నుండి ఈమెనే నీకు అమ్మ. ఏంది ఈమె నాకు అమ్మనా? నువ్వు పెళ్లి చేసుకున్నావు కాబట్టి నీకు బాధ అవుతుంది కావచ్చు, కానీ ఎన్నటికి నాకు అమ్మ కాదు. ఛీ, 10 మందికి తెలిస్తే పరువు ఏమైతుందో. లక్ష్మి, కొన్ని రోజులు అయితే అదే చదువుకోపోతుంది. నువ్వేం బాధపడదు. సరేనండి. లక్ష్మి, ఏంటయ్యా? ఇది తీసుకో. ఏంటి అవి? చీర లక్ష్మి, పెళ్ళైనాక కట్టుబట్టలతో నచ్చినావు కదా, నీకు 2 చీరలు వచ్చినాయి. తీసుకో లక్ష్మి. ఉన్నాను చదువుకోపోతున్నానయ్యా. 2 ఎందుకు తెచ్చిన? ఒకటి తెస్తే సరిపోనా? సరే ఉండని అవి. మా అమ్మకు ఎన్నడన్నా గిట్లా తెచ్చిచ్చావా 2 చీరలు? ఇప్పుడు ఈవెన్ చేసుకున్నాక ప్రేమ కొద్ది చీరలు పట్టుకొచ్చి ఇస్తానవా? నువ్వు మనిషికి అంతే. లక్ష్మి, బిడ్డ మాట లోను పట్టించుకో. నేను పట్టించుకోను కానీ బిడ్డ కూడా 2 డ్రెస్సులు తెస్తే అయిపో కదయ్యా. నాకెందుకు పట్టుకొచ్చి నువ్వు? నీకు పూర్తి లేవనేది తీసుకొచ్చి. సరే ఇది ఉంచుకో, మనం అందరం పోయి మళ్ళీ తీసుకున్నాం. సరేనయ్యా. లక్ష్మి, ఏంటిదయ్యా? బిడ్డ పొద్దున్న నుంచి ఏం తినలేదు. ఏమన్నా ఉంట పెట్టరా? నేను కూడా గదే అనుకుంటానయ్యా. ఈ చేయగడుకొని పెడతా అన్న. బుజ్జి అన్నం ఇవన్నీ చేసి నాకు దగ్గర అయిదామని చూస్తానవా? నువ్వెట్టు నాకు అవసరం లేదు. నాది నేను అనుకొని తింటా. ఇన్ని రోజులు నువ్వు చేసి పెడతానే నేను తినలేదు. పోయి ఇటుకలు నడువు. ఎందుకమ్మా ఇట్లా అంటాను? నువ్వు చదవాలనే కదా నేను ఇవన్నీ చేసి పెడతానా? వంట చేసుకుంటా అంటాను, చేతులు కాల్చుకుంటాను. నేను ఉన్నది ఎందుకు? నీకు వండి పెట్టడానికే వచ్చిన కదా. ఎందుకు నాయకి అట్లా కస్సు కూస్తుంటాను? నువ్వు చెప్తే తెలుసుకునే స్థితిలో లేను నేను. నా చదువు గురించి తెలుసు, నా పనులు ఎట్లా చేసుకోవాలో నాకు తెలుసు. నువ్వానుడు ఎందుకమ్మా? అమ్మాని పిలవచ్చు కదా. ఛీ, నిన్ను అమ్మ అని పిలుచుడా? నువ్వెక్కడా మా అమ్మ ఎక్కడా? నువ్వెన్ని చేసినా కూడా మా అమ్మ లెక్క కాదు. నిన్ను నేను అమ్మ అని విలువ. ఇంకిక్కడ ఉంటావు ముందు ఇక్కడికెళ్ళవా? ఏమో మైండ్ అంతా ఖరాబ్ చేస్తుంది చదువుకునేదాన్ని. లక్ష్మి, ఏంటిదయ్యా? దానికి ఎట్లాగో కోపమే ఉంటుంది. దాన్ని ఇవి మనసులో పెట్టుకోకు. దాని తరఫున నేను క్షమాపణ చెప్తాను. అయ్యో గంత పెద్ద మాటలు ఎందుకంటున్నావయ్యా? తెలుసో తెలియక ఒక మాట అన్నది. అదే నా బిడ్డ అయితే అనకపోతుండేనా? నా బిడ్డలాగానే అనుకొని కడుపులో పెట్టుకొని చూసుకుంటానండి. నువ్వు ఇంకోసారి బాధపడకనే నా గురించి. సరే, నువ్వు పొద్దున్న నుంచి ఏం తినలే కదా, నువ్వు కూడా ఇక్కడంతా తినుకో. సరేనయ్యా, తింటా. నీదోటి నాదోట బిడ్డ, అంతా మనదే కదా. అంతా మనది కాదు. నువ్వు ముట్టద్దునే అండుకున్నది. నాది నేను అండుకున్నా. ఎందుకు? నువ్వు వండింది తినద్దు, నువ్వు ముట్టద్దనే కదా. మళ్ళా నేను పుడతాను. నువ్వు ముట్టిన వాటర్ నాకు విషంతో సమానం. గట్లెందుకు అంటున్నావు బిడ్డ? నువ్వు వండుతేంది, నేను వండుతేంది? మళ్ళా మాట్లాడకు. ఇంట్లో ప్రశాంతత లేకుండా చేస్తారు. మనశ్శాంతిగా బుక్కడు బువ్వ కూడా తిననియరా నన్ను? నేను తినాలంటే ఇప్పుడు ఇక్కడ ఉండొద్దు. నేను ఇక్కడికి వెళ్ళా.
చిన్నవి కూర్చున్నావు. చిన్నవై కూర్చోపోతే ఏం చేయమంటావు? నీ సుఖానికి నీ సంతోషానికి నువ్వు చేసుకున్నావు. ఈ ఇంట్లో నేను ఒంటరిదాన్నే కదా. గట్లెందుకంటున్నావు అమ్మా? నీకు నేనున్నా, మీ అమ్మున్నది. ఏంది అమ్మనా? నువ్వు నీ సుఖానికి పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఆమె ఎన్నటికి నాకు అమ్మ కాదు. నువ్వు మర్చిపోయినా కావచ్చు మా అమ్మను, మా అమ్మ ప్రేమను, కానీ నేను మర్చిపోలే. ఏందమ్మా, నేను మీ అమ్మను మర్చిపోయినా? మీ అమ్మ దేవతమ్మ, ఎప్పుడు నా గుండెల్లోనే ఉంటుంది. నేను ఎన్నటికీ మర్చిపోను. మర్చిపోలే? ఇంకో ఆమెను పెళ్లి చేసుకున్నావా? నేనెందుకు మర్చిపోయానమ్మా? నీ భవిష్యత్తు కొరకే కదమ్మా ఆమెను పెళ్లి చేసుకున్నది. నా భవిష్యత్తు కోసం అయితే నాకు పెళ్లి చేసేవాడివి, కానీ నువ్వు పెళ్లి చేసుకునేటోను కాదు. నీ సుఖం కోసం, నీ సంతోషం కోసం నువ్వు పెళ్లి చేసుకున్నావు. ఛీ! నన్ను ముట్టుకోకు. ఏ రోజైతే నువ్వు ఆమెను పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చినవో ఆ రోజు నువ్వు నన్ను ముట్టుకున్న అర్హత కోల్పోయాను. అమ్మా 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 అమ్మా. బిడ్డకు బాగా జ్వరం వచ్చి లక్ష్మి ఇంట్లో లేకపోయా. ఎట్లా? లక్ష్మి, బిడ్డకు బాగా జ్వరం వచ్చింది. అమ్మ అమ్మని కలవరెత్తుంది. ఎట్లనే? అప్పుడు మంచిగానే ఉంది కదా అయ్యా. ఏమో. సరే నువ్వు బాధపడకు, నేను గోళీలు ఇచ్చి జన్మకి ఇట్లా పెడతా. జలుబు. అంటే ఇప్పటిదాకా ఇవన్నీ చేసింది నువ్వా? నేను మా అమ్మాయి చేసింది కావచ్చు అనుకున్నా. నేను మీ అమ్మని కాదా బిడ్డ? నువ్వు మా అమ్మవా? నువ్వు ఎన్నటికి అట్లా అనుకోకు. మా అమ్మ లెక్క నీతో నీవన్నీ సేవలు చేయించుకునేదానికన్నా నేను ఇట్లా చచ్చిపోయినా నాకు బాధలేదు. అట్లా అన్నప్పుడు నన్ను ముట్టుకోవు నువ్వు. అట్లా అన్నప్పుడు బిడ్డ గోలేసుకో బిడ్డ, పెయ్యి కాలుతుందా? నన్ను ముట్టుకోకు నువ్వు. ఇక్కడికి వెళ్ళి స్నానం చెప్తా. ఏం చేస్తాను? అమ్మా, నీకు మా అమ్మ ఫోటో ముట్టుకునే అర్హత లేదు. ఏంటి బిడ్డ? ఏమే మా అమ్మ ఫోటో ముట్టుకుంది, అందుకే కొట్టినా. కొట్టినావా? చిన్న పెద్ద తేడా తెలుస్తలేదా నీకు? కన్నా తల్లి ఎక్కువ చూసుకున్నది, దాన్ని కొడతావా నువ్వు? అసలు నీకు బుద్ధి ఉందా? ఛీ, నా కడుపును చెడగొట్టినవే. నన్నెందుకు తిడతాను నువ్వు? తిట్టుడు కాదు, కొట్టినా తప్పలేదు నిన్ను. అంటే ఇవాళ రాగానే నన్ను కొట్టే కాడికి వచ్చిందా? అనుకున్నా, నేను అనుకున్న కాడికే అయింది. ఇది వచ్చి మన ఇద్దరిని దూరం చేస్తుంది అనుకున్నా, అదే నిజమైంది. నిన్ను నన్ను దూరం చేసుడా? అసలు ఆమెను పెళ్లి ఎందుకు చేసుకున్నానో తెలుసా? బాబు బస్ వచ్చిందానే? అవు బిడ్డ, ఇవాళ ఆరని కొట్టిపోయింది. అయ్యో, ఇవాళ కూడా కాలేజీకి లేట్ అయిందా? నువ్వు ఇట్లా ఇంట్లో పనులు చేసుకుంటూ కాలేజీకి పోకుండా ఉంటే నీ భవిష్యత్తు ఎక్కడ ఖరాబ్ అవుతుందని భయపడ్డా. మొన్న ఒక మాట నువ్వు గుర్తుందా బిడ్డ?
నా కోసం అయితే నాకు పెళ్లి చేయాలి కానీ నువ్వెందుకు చేసుకున్నావు నాన్న అని అడిగినావు. మీ అమ్మ చచ్చిపోయినాక ఒకరోజు ఎందుకు బాధపడుతున్నావు అమ్మ? అమ్మ లేకుంటే నేను లేనా? నాన్న అమ్మ కోరిక ఏంటంటే ఎన్నటికైనా నన్ను డాక్టర్గా చూడాలని. ఎన్ని అడ్డంకులు వచ్చినా నన్ను డాక్టర్ని చేస్తా అని మాట నాన్న. తప్పకుండా ఇన్ని అడ్డంకులు వచ్చినా నేను డాక్టర్ చేసే బాధ్యత నాది. ఆ రోజు నీకు ఇచ్చిన మాట కోసం నిన్ను చదివిస్తానమ్మా. ఇదే ఆలోచించుకుంటూ బాధపడుతూ ఒకరోజు లక్ష్మి ఆ రోజు మనం పెళ్లి చేసుకుందామంటే మా పెద్దలు ఒప్పుకోకపోవడం వల్ల మా మరదలను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. కానీ నువ్వు నా కోసం అప్పటి నుంచి ఇప్పటిదాకా పెళ్లి చేసుకోలేదు. చూడు లక్ష్మి, నువ్వేమనుకోనంటే ఒక్క మాట, నా బిడ్డ భవిష్యత్తు కోసం నువ్వు ఒక్క పని చేస్తావా? ఏంటిదండి చెప్పండి, నీకంటే ఎక్కువనా నాకు? నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నంటే ఒక్క మాట, నన్ను పెళ్లి చేసుకుంటావా? అప్పుడు దొరకని అదృష్టం ఇప్పుడు దొరుకుతుంది. నీ బిడ్డ నా బిడ్డ కాదా అండి? ఎందుకంటే నువ్వు అంతగానో బాధపడుతున్నావు. అందుకే అమ్మా నీకోసమే పెళ్లి చేసుకున్నావు. మాకు ఈ వయసులో మాకెందుకమ్మా పెళ్ళి? నువ్వు గట్టిగా నన్ను అపార్థం చేసుకున్నావు బిడ్డ. అమ్మా అందరూ సవితల్లు తండ్రిని పిల్లల్ని దూరం చేసి అరికోసలు పెడతారు కదా, నువ్వు కూడా అట్లే అనుకున్నా. కొద్ది రోజులు మంచిగుండి తర్వాత మమ్మల్ని ఎక్కడ వేరు ఎత్తామో అని భయపడ్డా. కానీ నువ్వు అందరు అట్లుండరు, కొందరు మంచిగా ఉంటారని కూడా నువ్వు నిరూపించినావమ్మా. నన్ను క్షమించు. అంత పెద్ద మాట ఎందుకు బిడ్డ? నువ్వు నా బిడ్డ సోటిదాన్ని. బిడ్డ నువ్వు ఎట్లనే చేసి పెద్ద డాక్టర్ కావాలి, మీ అమ్మకన్నా నెరవేర్చాలి. నీకెందుకయ్యా? మన బిడ్డను పెద్ద డాక్టర్ని చేద్దాం. చనిపోయిందే మీ పిన్ని అనుకో, ఉన్నదే మీ అమ్మ అనుకో బిడ్డ. నీకెందుకు బిడ్డ? కష్టం చేసి నిన్ను డాక్టర్ని చేపిస్తా.